చదువుకున్న ఒక మిత్రులు అందరూ ఉన్నారు మన దగ్గర. అది సంతోషం. ఈరోజు చాలా చక్కగా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇదే విధమైన పెళ్లి రోజులు మరిన్ని చేసుకోవాలి. ఇక్కడ మన పార్కులోనే వార్షికోత్సవాలు ఇక్కడ జరుపుకోవాలి. మనందరికీ బ్రహ్మాండమైన విందు ఇవ్వాల. ఈసారి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇచ్చాడు. నెక్స్ట్ టైం నుంచి ఇంకొక ఏదైనా వెరైటీ మార్చాలా. ఈ వివాహం సందర్భంగా వాళ్ళిద్దరికి ఆశీర్వదించడానికి లేదు, మీ ఇద్దరం ఒకే ఏజ్ కాబట్టి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా మంచోడు, ఎక్కడ ఇది కొద్దిగా ఆవేశపడుతుంటాడు అప్పుడప్పుడు. దాని నుంచి మన అందరి దగ్గర కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు. ఇక ముందు ఈ రాబోయే రోజుల్లో మాత్రం శుభ్రంగా అందరితో మిత్రత్వంగా ఉంటూ అందరితో మనాలు పొందుతూ ఈ రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా ఉండాలని ఒక మిత్రుడిగా మీకు సలహా ఇస్తున్నాను. ఇన్ ఫ్యూచర్లో మనతో కలిసి పనిచేయాలి. జాయింట్ సెక్రటరీ మన అసోసియేషన్కి జాయింట్ సెక్రటరీ ఈ సంవత్సరం అయిపోయింది. వచ్చే సంవత్సరం ఇంకోటి ఏదో పద్ధతి తీసుకోవచ్చు. అండ్ మెయిన్ ఏంటంటే అందరితో మంచిగా మిత్రత్వంగా ఉండాలని ఓ మిత్రుడిగా సలహా ఇస్తున్నాను. రమణ ప్రసాద్ గారు నాకు తిరుపతి వాకర్స్ ఇంటర్నేషనల్ కౌన్సిల్కి వెళ్ళినప్పుడు ఆయనతో మాకు దగ్గర సాన్నిధ్యం కలిగింది. ఎందుకంటే మేము ఏ రూమ్లో ఉన్నామో మాతో పాటు ఆయన కూడా కలిసి మాతోనే ట్రావెల్ చేశారు. అయితే నేను గ్రహించింది ఏంటంటే చాలా మంచి మనిషి, కానీ కంగారు ఎక్కువ. ఆ కంగారు వల్ల ఏంటంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు. ఆయన ఏ క్షణాన్ని వచ్చేవారు తెలియదు, ఏ క్షణాన్ని వెళ్ళిపోయేవారు తెలియదు. ఆయన గురించి మేము ఎత్తుకునేవాళ్ళం. అటువంటి మాకు ఆయనతో కొన్ని మంచి సంఘటనలు జరిగాయి. ఆయన అప్పుడే చూస్తారన్నమాట. అంటే మంచి వ్యక్తే ఇటువంటి కంగారు వల్ల ఏంటంటే కొన్ని మంచి దగ్గర చెడు అవుతుంది, చెడు దగ్గర మంచి అవుతుంది. ఏదేమైనా మంచి మనసున్న వ్యక్తి. రమణ ప్రసాద్ గారికి దంపతులకి వివాహ వార్షికోత్సవ మరి ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అటువంటి మన రమణ ప్రసాద్ గారు, కొనతాల రమణ ప్రసాద్ గారు, కొనతాల కృష్ణవేణి గారు, వీరిద్దరూ అపురూపమైనటువంటి దంపతులు. ఈ యొక్క దంపతుల్ని ఉద్దేశించి మాట్లాడడం అనేది మరి కొంచెం చాకచక్యంగా మాట్లాడాలి. మరి దంపతులు ఇద్దరిలో కూడా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. వీళ్ళు మామూలుగా కూర్చునే మనుషులు కాదు, వ్యక్తులు కూడా కాదు. అందువల్ల చాలా పవర్ఫుల్ వ్యక్తులు. వీరి యొక్క ఆలోచనలు చాలా ఎక్కువ, ఏదో చేద్దాం అనేటటువంటి తపనతో ఉన్నవారు. అందువల్ల వీరికి ఇంకా మంచి భవిష్యత్తు ఉంది. మంచి ఆలోచనలతో, మంచి ఆరోగ్యంతో మరి ఎన్నో మరి ఈ యొక్క వెడ్డింగ్ తాలూకా జరుపుకోవాలని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్స్. ఇంకెన్నెన్నో చేసుకోవాలని అందరినీ క్లాప్స్ కొట్టండి ఒకసారి గట్టిగా. వెరీ గుడ్. నిజంగా వీళ్ళు అంటుండేది ఏమి కాదండి, అతనికి ఏం కోపం కాదు, ఇంకోటి కాదు. బట్ మనుషుల్ని ఆశీర్వదిస్తాడు బాగానే, మనుషుల్ని బాగానే ఆకట్టుకుంటారు, ఆశీర్వదిస్తారు. నాకు పిలిచి మరీ పలకరించే వ్యక్తి ఫస్ట్ ఇచ్చినానండి. సో థ్యాంక్ యూ. భగవంతుడి వీళ్ళకి నిండి నూరేళ్ళ ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్ల పాపలతో చల్లగా ఉండాలని అందరినీ ఆశీర్వదిద్దామా, బాబాని కోరుకుందాము. ఓకే, ధన్యవాదాలు. వచ్చాక తెలిసిందంతానా. ఈ అన్నయ్య నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడో చూసేదాన్ని. కానీ అన్నయ్య ప్రతి సర్వీస్ లో కూడా ఉంటారండి. ఇందాక సార్ చెప్పేటప్పుడు, అప్పుడు మేము మధ్య కలిపేటప్పుడు, అమ్మ తాగేటప్పుడు ఇదేం తక్కువ వస్తుందో అదేం తక్కువ వస్తుంది అని పరిగెట్టి అన్ని తెచ్చిచ్చేవారు అన్నయ్య. నిజంగా అన్నయ్యదంటే చూడండి, గట్టిగా ఏదైనా ఉన్న మాట అనే వాళ్ళలోనే మంచి మనసు ఉంటుందండి ఎప్పుడు కూడా అన్నయ్య. నెక్స్ట్ ఏంటంటే కృష్ణవేణి వదిన గారు, చాలా థ్యాంక్స్ అండి. శుభ సందర్భంలో మా శ్రీశక్తిలో మెంబర్షిప్ తీసుకుంటున్నారు. గాడ్ బ్లెస్ యూ. ఇలాగే ఆరోగ్యంతో చల్లగా ఉండాలని, పిల్లల పాపతో ఉండాలని. కృష్ణవేణి గారికి మన పార్టీలో ఏంటంటే 38వ వార్షిక
వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నందుకు మన పార్క్ తరఫు నుంచి వాళ్ళకి చాలా ధన్యవాదాలు. యాక్చువల్గా రామప్రసాద్ చెప్పాలంటే ముందు వాళ్ళ అన్న గురించి చెప్పాలా. వాళ్ళ అన్నయ్య కొంటాల భాస్కరరావు అనేసి, కొంటాల భాస్కరరావు, నేను, తర్వాత ఏంటంటే రామచంద్రరావు, ఇలాగా రావణ, తర్వాత జీ ప్రసాద్, మేమందరూ కూడా సిండిపేట్స్ బ్యాచ్ అండి, మేమందరూ కూడాను. కాబట్టి ఏంటంటే రావణ ప్రసాద్ ఏంటంటే అందరూ చెప్పినట్టు ఏంటంటే మీరు అనుకున్నట్టు ఏంటంటే అమాయకుడు కాదు, అంత తెలివి తక్కువ, అంతకంటే కాదు. మీరందరూ కూడా ఆయన గురించి ఏదో చెప్పేశారు, కానీ మహాదేవంతుడు, మహా తెలివైనడు. ఏది ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలన్నదే వాడు చేస్తాడు, వాడు ముందే నిర్ణయించుకుంటాడు. కాబట్టి ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ ఫిల్. కాబట్టి ఇలా సత్యనారాయణ గారు ఆయన గురించి చెబుతూ ఆయన సెంట్ పీటర్స్ స్కూల్ స్టూడెంట్ అని అనేసరికి అది నన్ను ఆపింది. ఓకే, మీరు మాకు సీనియర్ సార్, మీరు ఏ బ్యాచ్ సార్? మీరు 74. అపో చాలా. ఓకే ఓకే, వెరీ గ్రేట్. నాది 93 బ్యాచ్ అండి. సో ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఇన్విటేషన్ అండ్ విషింగ్ ఏ వెరీ బెస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ సార్ బోత్ ఆఫ్ యూ. రామప్రసాద్ గారు వాళ్ళ కృష్ణవేణి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వారికి అంటే వెడ్డింగ్ యానివర్సరీ మరి జరుపుకోవాలని కోరుకుంటూ మన 4 అసోసియేషన్ తరఫున హెల్తీ వాకర్స్, స్త్రీ శక్తి అండ్ ఏలియన్స్ ఉమెన్స్ క్లబ్ అండ్ మెన్స్ క్లబ్ ద్వారా ఈ మనందరి తరఫున ఈయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Happy wedding day anniversary to you. Happy wedding day anniversary to you. May God bless them. రమణ ప్రసాద్ గారికి, కృష్ణవేణి గారికి నూతనమైన వివాహ వార్షికోత్సవ మహోత్సవానికి अरे कंपोज यार से भाई का